PCN వార్తలకు స్వాగతం. నేను మీ శిరీష. ముందుగా ముఖ్యాంశాలు. హైకోర్టులో పులివెందుల పోలీసులకు ఎదురుదెబ్బ. కడపలో సమస్యలను పరిష్కరించాలని చిమ్మ చీకట్లో నిరసన. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. కడప జిల్లా రోడ్లను అభివృద్ధి పరచాలి ఎంపీ అవినాష్ రెడ్డి. కడపలో ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్. కడపలో మాజీ సీఎం జగన్ ఫ్లెక్సీ కలకలం. ఇటీవల కడప నగరంలోని వైసీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీకి చేరేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ క్రమంలో ఈ రోజు కడప నగరంలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డితో సహా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్పొరేటర్లు పార్టీ ఇన్ఛార్జీలను టీడీపీలోకి ఆహ్వానించి టీడీపీ నాయకులను పరిచయం చేశారు. అన్ని వేసి నిలబడతాం. మేము వేస్తానంలే, మీ గైడెన్స్ ఉంది మధ్యలో. ఆయనకి ఆల్రెడీ వేసినాం కదా, మళ్ళీ వేస్తారా? సాక్షి వాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ వేసిన వాళ్ళకి వేస్తానని మాట్లాడరు. వచ్చింటాడు కదా, ఆడనే ఉంటారే. వస్తారు వస్తారు, వెనక కొత్త కెమెరాలు పెట్టి తీస్తారు. వైఎస్ఆర్ జిల్లాలో పులివెందుల పోలీసులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వర రవీంద్రారెడ్డి కస్టడీ పిటిషన్ ను హైకోర్టు రద్దు చేసింది. కడప కోర్టు గతంలో 19, 20వ తేదీలో రవీంద్రారెడ్డిని పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేయగా హైకోర్టు ఆదేశాలు రద్దు చేసింది. హైకోర్టు కావాలంటే మళ్లీ కోర్టులో పిటిషన్ చేయండి అంటూ పోలీసులకు సూచనలు చేసింది. కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న అదనపు మున్సిపల్ కార్మికుల వేతనాలు డిమాండ్లను పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 3వ రోజు బుధవారం సాయంత్రం చిమ్మ చీకటిలో నిరసన తెలిపారు. రేపు జరగబోవు స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఉద్యోగ భద్రత కల్పిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు చాలా మంది బడుగు బలహీన వర్గాలు కాబట్టి పండుగకు ముందే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇబ్బంది పెడుతున్న మున్సిపల్ అధికారులు, ప్రతి సంవత్సరం పండుగ పూట జీతాలు ఆపిన మున్సిపల్ అధికారులు, కార్పొరేషన్ అధికారులు, పాలక వర్గము, పండుగ పూట పస్తు పెడుతున్న కార్పొరేషన్ అధికారులు, పెండింగుండ వేతనాలు, పెండింగుండ వేతనాలు, పెండింగుండ వేతనాలు, కడప జిల్లా పరిధిలోని ముద్దునూరు నుంచి రేణుగంట వరకు అస్తవ్యస్తంగా ఉన్న జాతీయ రోడ్డును వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర రోడ్డు రవాణా హైవే మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతి పత్రం అందించారు.
గతంలో పలుమార్లు వినతి పత్రాలు అందించినట్లు గుర్తు చేశారు. కడప ముద్దునూరు రోడ్డు 4 వరుసల రహదారిగా మార్చాలని కోరారు. బద్వేలులో దళితుల భూముల ఆక్రమణకు సంబంధించి నమోదైన ఎస్సీ ఎస్టీ కేసులో బద్వేలు మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామిని అరెస్టు చేసినట్లు మైదుగురు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. బద్వేలు అర్బన్ స్టేషన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులు చేసిన ఫిర్యాదు ప్రకారం ఆధార్ కార్డులను ట్యాంపరింగ్ చేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. పరారీలో ఉన్న ఆయనను అరెస్టు చేశామన్నారు. కడప నగరంలో రవి థియేటర్ వెనుక ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కడప నగరంలో రాజకీయ ఫ్లెక్సీ కలకలం రేపుతోంది. జగన్ కు చేసింది ఒప్పుకోవడం చేత కావడం లేదు అని వెలిసిన ఫ్లెక్సీ కడపలో రాజకీయంగా చర్చనీయాంశమైంది. కడప ఆర్ట్స్ కళాశాల మైదానం వద్ద ఈ ఫ్లెక్సీ ప్రజలకు దర్శనమివ్వడంతో ఎవరు ఏర్పాటు చేశారన్న అయోమయంలో అటు ప్రజలు ఇటు రాజకీయ నాయకులు ఉన్నారు. ఈ ఫ్లెక్సీని ఎవరు ఏర్పాటు చేశారా అని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని ద్వారకా నగర్ లో ఆమె నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేస్తూ ప్రజల సమస్యలను సత్వరమే విచారించి పరిష్కరించాలన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వారికి న్యాయం చేయాలన్నారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. ఇటీవల జరిగిన సాగునీటి ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ అఖండ మెజారిటీతో గెలిచిందని, రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ జెండా ఎగురవేస్తామని జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి అన్నారు. కడపలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలంటే జగన్ ఎందుకు బహిష్కరించారని ప్రశ్నించారు. బెంగళూరులో కూర్చుని వైఎస్ జగన్ ప్రవచనాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలన్నీ కడప జిల్లా యావత్తు మొత్తం కైవసం చేసుకున్నాం. పులివెందుల్లో మొదటిసారి 40 సంవత్సరాల తర్వాత 34 నీటి సంఘం ఎన్నికలు జరిగితే 34 కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉండా. భవిష్యత్తులో కూడా పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడతాం, దీంట్లో అనుమానం లేదు. అందుకే ఆ భయముతోనే ఎన్నికల్లో ఎదుర్కోలేక ఒక భయముతో రాష్ట్రమంతా కూడా పులివెందుల ఎఫెక్టు రాష్ట్రమంతా పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు బాయ్కాట్ అని చెప్పి ఒక సెంటెన్స్ నోటితో ఒక సెంటెన్స్ ఇచ్చి పలాయనం చిత్తగిచ్చినాడు బెంగళూరు. ఇది ప్రజలు గమనించాలా. అధికారం కోసం ఒక ఛాన్స్ అని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని లూటీ చేసిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము పార్టీని ప్రజలు మళ్ళీ ఆశీర్వదించే పరిస్థితుల్లో లేరు. ఆ విషయం తెలిసే ఎన్నికలు ఎదుర్కోలేక ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేయలేక బెంగళూరుకు పలాయనం చిత్తగించిన నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర పేర్కొన్నారు. నగరంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేశారు. పార్లమెంటులో హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలన్నారు.
కడపలో తన పుట్టినరోజు వేడుకల కోసం ఏకంగా రోడ్డును బ్లాక్ చేసి టపాసులు పేల్చడం, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నాడు ఘనుడు. దీనివల్ల విసుగెత్తిన స్థానికులు 1 టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు స్పందించి ఈ వేడుకలకు కారణమైన బెన్నీ అనే యువకుడిని కడప 1 టౌన్ సిఐ రామకృష్ణ రాత్రి అదుపులోకి తీసుకున్నారు. యువకుడిపై చట్టపరమైన చర్యలను తీసుకుంటామని సిఐ వెల్లడించారు. జమ్మలమడుగులోని ముద్దునూరు రోడ్డులో గురువారం దారుణం చోటు చేసుకుంది. ముళ్లపొదల్లో ఒక మగ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు ముళ్లపొదల దగ్గర వదిలేసి వెళ్లారు. పసికందు అరుపులు వినిపించడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని పసికందుని తీసుకుని అక్కున చేర్చుకున్నారు. అనంతరం వారు ఈ విషయాన్ని పోలీసులకు, అధికారులకు తెలిపారు. ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో ఇట్లా ఒక ఫోన్లో చేయలేదు కదా మరి బంధువులు తినే కదా కాళ్ళకు అట తిక్కండి. ఎంతమంది ఎత్తుకున్నారా? నీకు ఎంత రాజ్యమేయకం ఉంది రాపా. అది కింద కనపడలేదు బాయా కాదా అని మేడం. ఎవరు తిన్నారమ్మా? పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారానికి పోలీసులు చర్యలు తీసుకోవాలని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆదేశించారు. కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ ను ఆయన నిన్న తనిఖీ చేశారు. స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం స్టేషన్ లో రికార్డులను పరిశీలించి పాత కేసుల దర్యాప్తు పురోగతిపై సిఐ సీతారామిరెడ్డి ఎస్ఐలను అడిగి ఆరా తీశారు. స్టేషన్ కు వచ్చే ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలన్నారు. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ నాక్ పీర్ కమిటీ బృందం బుధవారం కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల ఆర్ట్స్ కళాశాలను సందర్శించింది. కళాశాలలకు వచ్చిన నాక్ పీర్ కమిటీ చైర్పర్సన్ ఆచార్య రాజీవ్ జైన్ ఇతర సభ్యులకు కళాశాలల అధికారులు స్వాగతం పలికారు. కళాశాల సమగ్ర ప్రగతిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఆపై నాక్ బృందం కళాశాలలోని పలు విభాగాలను పరిశీలించింది. ఆర్టీసీ పరిధిలోని సమస్యలను పరిష్కరించుటకు అనుగుణంగా శుక్రవారం డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆర్ఎం గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా పరిధిలోని ప్రజలు, ప్రయాణికులు సమస్యలు తెలియజేయవచ్చునని వివరించారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు తెలపవచ్చునన్నారు. కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా నాయకులు టీడీపీకి రావడం సంతోషమని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు. కడపలో ఆమె మాట్లాడుతూ కడప నగరాన్ని రాష్ట్రంలోని మోడల్ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని, ఇందులో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కడప నగర అభివృద్ధి కోసం టీడీపీలో చేరిన వైసీపీ కార్పొరేటర్లకు, నాయకులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇతర నగరాలకు ధీటుగా తీసుకురావాలని పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క కూటమి ప్రభుత్వంతో చేతులు కలిపి ఈ అభివృద్ధిలో వాళ్ళు కూడా పాలు పంచుకోవాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కడప నియోజకవర్గంలో కార్పొరేటర్లు వచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అలాగనే ఆ పార్టీలోని సీనియర్ నాయకులు కూడా వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. వాళ్ళు ఒకటే చెప్పారు. మొన్ననే 2 రోజుల క్రితమే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళేసి కలవడం జరిగింది. కడప అభివృద్ధి కావాలా, కడపను ఫేస్ లిఫ్ట్ చేయాలా, కడపలో ఉన్న సమస్యలను మనం తీర్చుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో వచ్చారు. అంధకారం నుంచి మేము కూడా బయటికి రావాలనుకుంటున్నాం అనేది వాళ్ళు చెప్పిన విషయము. అలాగనే కడప నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలా, దానికి పెద్ద ఎత్తున మీ యొక్క సహకారం కావాలని వాళ్ళు ఒకరికొకరు సహకరించుకొని కడపను అభివృద్ధి చేసుకుందాం, పార్టీలకు అతీతంగానే విషయంలో ముందుకెళ్తున్నాము. డెఫినెట్గా
ఈ యొక్క పరిణామాలన్నీ కడప నియోజకవర్గ అభివృద్ధి కోసం జరుగుతున్నవి. దాన్ని ప్రజలందరూ స్వాగతించి ముందుకెళ్తున్నారు. డెఫినెట్గా కడప నియోజకవర్గం అభివృద్ధి ప్రథమ ధ్యేయంగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాను. అలాగనే ఈరోజు పార్టీలో వచ్చి చేరుతుండడం వల్ల ఇంతవరకు పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఏదైనా డౌట్ ఉంటే ఏ విధమైన డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకందరికీ సముచిత స్థానం కల్పించి సముచిత స్థానంతో ముందుకు తీసుకెళ్తాము. ఈసారి ఎలక్షన్లో పెద్ద ఎత్తున యుద్ధం చేసేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని కడప నియోజకవర్గంలో ఒక చరిత్ర సృష్టించినారంటే కడపలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క సహకారము వాళ్ళు చేసిన యుద్ధంతోనే ఇది సాధ్యమైంది. పుట్టడి కష్టాలలో తమకు నారా లోకేష్ ట్వీట్ మనోధైర్యాన్ని కల్పించిందని గంగమ్మ అన్నారు. నారా లోకేష్ ట్వీట్ ను ఉద్దేశిస్తూ గంగమ్మ వేటు న్యూస్ తో మాట్లాడారు. నేను కష్టాలలో ఉన్నప్పుడు వేటు న్యూస్ ప్రతినిధి నన్ను కలిసి నా సమస్యను ప్రభుత్వానికి తెలిసేలా చేశారు. దానికి మంత్రి నారా లోకేష్ స్పందించి నాకు సహాయం చేస్తాననడం సంతోషంగా ఉందని ఆమె పేర్కొంది. ఈ సందర్భంగా వేటు న్యూస్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. నీ కథనాన్ని విని నీ కష్టాలను విని నారా లోకేష్ గారు మరియు జిల్లా అధికారులు స్పందించారు. నీకెవరన్నా ఫోన్ చేసి ఏమన్నా అడిగారమ్మా? ఏమన్నా మాట్లాడారు? అడిగారు సార్. అడిగి ఇట్లా మీకు కంపల్సరీగా గవర్నమెంట్ నుంచి ఆటో కానీ ఏదన్నా ఇట్లా సాయము మేము అందిస్తాము అని చెప్పినారు సార్. వచ్చి ఏం చెప్పారమ్మా? అంటే లోన్ ప్రకారంగా లేకుండా ఆటో అన్న ఇప్పించి స్థలము అట్లా ఇప్పించి మేము సాయం చేస్తామని చెప్పినారు సార్. రాపురం మండలం గన్లూరు గ్రామం ఎస్టీ కాలనీలో ఉన్న ఈ యొక్క ఆటో గంగమ్మ అనే విషయం రేటింగ్ న్యూస్ ద్వారా వీడియో ద్వారా మన ముఖ్య నారా లోకేష్ సార్కి ఆమె ద్వారా ఆమె బాధ విన్నారు. తర్వాత స్పందిస్తాను అని ఒక ట్విట్టర్ న్యూస్ ద్వారా చెప్పినారు సార్. మాకెంతో కృతజ్ఞతగా ఉంది సార్. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి ఈ యొక్క గిరిజన మహిళని ఈ యొక్క బాధని చూసి స్పందించి ఆమెకు ఏదో ఒక న్యాయం చేస్తానని చెప్పడం జరిగినది. అందుకు మా గిరిజనుల ఎస్టీ కాలనీ తరపున మా కడప డిస్ట్రిక్ట్ కొండాపురం ఎస్టీ కాలనీ తరపున ప్రతి ఒక్కరి తరపున నీ కృతజ్ఞతలు చెల్లించుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ యొక్క మహిళ ఆటో నడుపుకుంటూ జీవనంగా ఈ పిల్లలని చెల్లెలని అందరినీ ఆదర్శంగా తన వంతు భారంగా మోపుకొని ఆటో నడుపుకొని ఆ తెచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకొని అలా చేస్తుంది. ఆమె బాధ విని మీకు తోచిన సాయం చేస్తానన్నందుకు నిజంగా మా కాలనీ తరఫున నీకు కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. అలాగే వెయిటింగ్ న్యూస్ వాళ్ళు కూడా సార్కి తెలియపరిచినందుకు మాకెంతో సంతోషంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మహిళని గుర్తించి మన నారా లోకేష్ సారు చేస్తా అన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే జిల్లా అధికారులకు అలాగే కొండాపురంలో ఉన్న అందరికీ నా యొక్క అధికారులందరికీ కృతజ్ఞతలు తెలియపరుచుకున్నాం. కేంద్ర మంత్రి అమిత్ షా పార్లమెంటులో అంబేద్కర్ ను కించపరుస్తూ దేశ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడినందుకు తక్షణమే ఆయన క్షమాపణ చెప్పి మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ప్రకటనలో డిమాండ్ చేశారు. కడపలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి అంబేద్కర్ ను పార్లమెంటు వేదికగా అపహాస్యం చేశారని మండిపడ్డారు. రైల్వే కోడూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గోశాల దేవి గారి ఆధ్వర్యంలో ఈరోజు రైల్వే కోడూరు అంబేద్కర్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది. ఎందుకంటే 18వ తేదీ పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాగా పిలువబడిన ఒక కేంద్ర మంత్రి ఈ భారతదేశంలోని యావత్ దేశ ప్రజలు ఒక దేవుడిగా కొలుచుకుంటే అంబేద్కర్ను అతను అవమానపరచడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఈరోజు నువ్వు హోంశాఖ మంత్రిగా ఉన్నావంటే రాజ్యాంగం పెట్టిన భిక్షతోను ఈరోజు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నావు. ఖబర్దార్ బీజేపీ నాయకుడు వీడు కన్నా అంబేద్కర్ గానీ ఆయన ఆశయాలతోనికైనా వస్తే దేశవ్యాప్తంగా ఎస్సీ బీసీ మైనార్టీలము దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం. ఎందుకంటే మాకు ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎందుకంటే మేము తల్లిదండ్రులు చూసాము కానీ మాకు దేవుడు అంటే మాకు ఎవరు తెలీదు. మేము దేవుడు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గా కొలుచుకునే వ్యక్తులం మేము. అలాగని అన్ని మతాలను కూడా మేము గౌరవిస్తాం. మీరు కూడా చట్టసభల్లో మీరు ఖచ్చితంగా పార్లమెంటులో బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మేము
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే ఎస్సీ బీసీ మైనార్టీలు దళిత సంఘాలు కలుపుకొని మిమ్మల్ని బర్తప్ చేసేదాకా మేము నిద్రపోమని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కమలాపురం మార్కెట్ యార్డ్ మందు బాబులకు నిలయంగా మారింది. ప్రతిరోజు ఉదయం రాత్రి అర్ధరాత్రి అని తేడా లేకుండా మందు తాగి వ్యర్థాలను అక్కడే పడవేయడం, రాత్రి వేళల్లో గంజాయి బ్యాచ్ గంజాయి సేవించి గట్టిగా కేకలు వేయడం, గొడవలు పడడం జరుగుతుంది. బహిరంగ విసర్జన వద్దని చెబుతున్నా వినే నాదుడే లేడు. రైతులు పండించిన పంటలు పాడవకుండా ఆరపోసుకోవడానికి నిర్మించిన సిమెంట్ రోడ్డుపై వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. ఏముంది మామూలే ఇది వాళ్ళ అందరినీ తీసుకుంటారా గంట వచ్చిన నిలబెట్టుకోయా స్ట్రైట్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.